బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. వీర్పల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తవ్వకాలు జరుపుతూ ఉండగా పోలీసుల మెరుపు దాడి జరిగింది. అక్కడ వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6 అరెస్ట్ అయ్యారు. 2 స్వామీజీలతో పాటు మరో 2 పరారీలో ఉన్నారు. జేసీబీ, కారు, 4 బైకులు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లాలో గుప్త నిధులు కలకలం రేపింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. వీర్పల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులకు పాల్పడ్డారు. తవ్వకాలు చేస్తూ ఉండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస సహా 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. 2 స్వామీజీలతో పాటు మరో 2 పరారీలో ఉన్నారు. జేసీబీ, కారు, 4 బైకులు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అందుకే ఆ విజువల్స్ని మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పూజలు నిర్వహించారనేది. అక్కడ మీరు చూస్తే కొబ్బరికాయలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రమిదలు కావచ్చు. ఇలా పూజకు సంబంధించి దాదాపుగా 2 స్వామీజీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు జరిగింది ఈ ఘటన, అట్ ద సేమ్ టైం ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం అక్కడ జరుగుతోందని చెప్పి అక్కడ వాళ్ళు భావించడం జరుగుతోంది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, పోలీసులకు ఎప్పుడో సమాచారం అందింది. ఎన్ని రోజులుగా ఈ తతంగం అక్కడ నడవడం జరుగుతోంది? పోలీసులు ఏమంటున్నారు? సచిన్, ఏదైతే ఈ యొక్క సంఘటన నిన్న నైట్ చోటు చేసుకుంది. అయితే ఇటీవల పుంగునూరు ఈ యొక్క సముద్రం ఈ పరిసరాల్లో ఈ యొక్క గుప్త నిధుల కోసం తిరిగేటువంటి బ్యాచ్ ఎక్కువైపోయారని చెప్పాలి. గతంలో కూడా ఇదే రకమైనటువంటి అవకాశాలు. అయితే నిన్న నైట్ జరిగినటువంటి ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. గతంలో క్రీస్తుపూర్వం ఇదంతా కూడా చోళులు, రాజులంతా కూడా పరిపాలించారని, ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా గుప్త నిధులు దాచారన్నటువంటి వాదన పెద్ద ఎత్తున ఆ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూజలు నిర్వహించి ఈ యొక్క గుప్త నిధుల కోసం నిన్న నైట్ జేసీబీ రకంగా వివిధ వాహనాలు కూడా వాళ్ళు బ్యాచ్ అంతా కూడా వెళ్ళడం జరిగింది. దీంతో సంబంధించి ఒక వైసీపీ సంబంధించినటువంటి ఒక నేత కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ నేత కూడా పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే అదే టయానికి సమాచారం ఇచ్చినటువంటి గ్రామస్తులు పోలీసులను వెంట తీసుకుని వీఆర్ఓ ఇదే రకంగా పోలీసులు వెంట తీసుకుని ఆ సంఘటన స్థలం వద్దకు వెళ్ళడం జరిగింది. విజువల్స్ తో కూడా చూడొచ్చు. ఆ సంఘటన స్థలం వద్ద కొంతమందిని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే పోలీసులు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే పూజారులు మరి కొంతమంది కూడా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాది అక్కడికంతా కూడా పరారైనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కోసం అయితే పూర్తి స్థాయిలో పోలీసులతో గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనకు సంబంధించి విజయస్ లాగానే సిఐ కూడా బయట మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దీనికి గుప్త నిధుల కోసం పాల్పడ్డారో వీరంతా కూడా గతంలో ఇదే రకమైనటువంటి దీన్ని కూడా చేసినట్టు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క గుప్త నిధులు ఉన్నాయి, పూజ ద్వారా ఈ యొక్క సమాచారం ఉంది అన్న కోణంతోనే వీళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆ తవ్వకాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తాం. అదే రకంగా పారిపోయినటువంటి ఆ పూజారిని కలిసి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో కూడా ప్రయత్నం చేయండి. ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి పోలీసులు ఏమంటారు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరపల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన వీఆర్ఏ చెప్పిన సమాచారం పైన వీఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మనేర్ ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త నిధుల తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రబెల్లి శ్రీనివాసులు
మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసులు పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరవణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారుగా 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే